శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 14, 2026. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. ఈరోజు విశేషంగా శివ జయంతి నిమిత్తం బాబా నడిపినటువంటి మురళి మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు సర్వోత్తమ సౌభాగ్యశాలి బ్రాహ్మణ కుల భూషణులు. మీకు స్వయం భగవంతుడే అభినందనలు తెలిపిస్తున్నారు. ప్రశ్న: తండ్రి సంగమంలోనే పిల్లలకు సృష్టి యొక్క సమాచారం వినిపిస్తారు, సత్యుగంలో కాదు. ఎందుకు? జవాబు: ఎందుకంటే సత్యయుగం అనేది ఆది సమయం. ఆ సమయంలో మొత్తం సృష్టి యొక్క సమాచారం అనగా సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం ఎలా వినిపించాలి? ఎప్పటి వరకు సృష్టి చక్రం రిపీట్ అవ్వదో అప్పటి వరకు సమాచారాన్ని ఎలా వినిపించగలరు? సంగమ యుగంలోనే పిల్లలైన మీరు తండ్రి ద్వారా పూర్తి సమాచారం వింటారు. జ్ఞాన 3వ నేత్రం మీకు మాత్రమే లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మేము దేవతల కంటే సర్వోత్తమ బ్రాహ్మణులము అనే ఆత్మిక నశాలో ఉండాలి. జ్ఞాన యోగాలతో ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. రెండవది, అందరికీ శివబాబా అవతరణ యొక్క అభినందనలు తెలిపించాలి. తండ్రి సమాచారం తెలిపించి పతితుల నుండి పావనంగా తయారు చేయాలి. శత్రువైన రావణుడి నుండి ముక్తులుగా చేయాలి. వరదానము: విస్తారం యొక్క రంగురంగుల విషయాల నుండి దూరమై కష్టాన్ని సహజం చేసే సహజ యోగి భవ. వివరణ: ఎప్పుడైతే తండ్రిని చూసే బదులు విషయాలను చూడటంలో ఉండిపోతారో అప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అప్పుడు సహజమైన విషయం కూడా కష్టంగా అనుభవం అవుతుంది. ఎందుకంటే విషయాలు వృక్షం వంటివి, తండ్రి బీజం వంటివారు. ఎవరైతే విస్తారమైన వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని దూరం పెట్టేస్తారు. తర్వాత విస్తారం ఒక వలగా తయారైపోతుంది. అందులో చిక్కుకుంటూ పోతారు. విషయాలనే విస్తారంలో రంగురంగుల విషయాలుంటాయి. అవి తమ వైపుకు ఆకర్షించుకుంటాయి. అందువలన బీజరూపుడైన తండ్రి స్మృతితో బిందువు పెట్టి విషయాల నుండి దూరమైతే సహజ యోగిగా అయిపోతారు. స్లోగన్: నేను నాది అనే మలినాన్ని సమాప్తం చేయటమే రియల్ గోల్డ్గా తయారవ్వటం. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి. దీని కొరకు ఈరోజుటి పాయింట్: ఇప్పుడు అందరూ కలిసి ఏకమతంతో సేవ యొక్క ఏ కార్యంనైనా ఆడంబరంగా ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క సహయోగంతో శుభ కామనలు, శుభ భావనలతో సేవలను కోలాహలంగా చేయండి. ఎవరైనా నోటితో చెప్పలేకపోతే మనసా వాయుమండలం ద్వారా సుఖపు వృత్తి, సుఖమయ స్థితి ద్వారా సుఖమయ ప్రపంచం తయారు చేయాలి. ఎక్కడికి వెళ్ళలేకపోతే, ఆరోగ్యం బాగలేకపోతే అప్పుడు ఇంట్లో కూర్చొని ఈ సేవ చెయ్యండి. సేవలో తప్పక సహయోగిగా అవ్వండి. అప్పుడు అందరి సహయోగంతో సుఖమయ ప్రపంచం తయారవుతుంది. అచ్చా, ఓం శాంతి.